హాయ్ గాయ్స్! ఏంటి చాలా ఎక్సైటెడ్‌గా కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ సమ్మర్ మేము భద్రాచలం ట్రిప్‌కి ప్లాన్ వేసాం. 4 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత రాజమండ్రిలో నైట్ 8:00కి మేము దిగాం. ఫుల్ వర్షం, రోడ్లంతా వాటర్‌తో నిండిపోయి ఉంది. అయితే బొమ్మన రెసిడెన్సీలో ఆల్రెడీ మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాం. కరెంట్ లేకపోవడం వల్ల మెట్లు 5 ఫ్లోర్స్ నడవాల్సొచ్చిందండి. నాకైతే వర్కౌట్ చేసేంత ఓపిక లేదు కానీ ఫస్ట్ టైం 5 ఫ్లోర్స్ నడిచానంటే చాలా ఓపికతో నడిచాను. మెచ్చుకోవాల్సిన మ్యాటరే. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి మేమైతే హ్యాపీగా స్లీప్ వేసేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ మినీ వ్యాన్లో మారేడుమిల్లికి బయలుదేరాం. సైట్ సీయింగ్కి వెళ్తున్నాం అన్నమాట. దారంతా చూస్తూ అట్లా పాటలు వింటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం. ఫస్ట్ లొకేషన్ అయితే రంప వాటర్ ఫాల్స్కి మేము వచ్చాం. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండ మీద వాటర్ ఫాల్స్, మధ్యలో చిన్న మినీ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న మినీ ట్రెక్కింగ్ టైప్ అయిపోయింది. వాటర్ ఫాల్స్లో నేనైతే చక్కగా ఆడుకున్నాను, కాసేపు ఫొటోస్తో అయితే దిగాను. ప్రకృతిలోకి మనం ఎంటర్ అయితే అదొక డిఫరెంట్ వైబ్ అండి. చూసారా మెట్లు ఎన్ని ఉన్నాయో, ఈ మెట్లన్నీ ఎక్కాను అనమాట ఓపికతో. పైనకి వచ్చి చూస్తే ఇదండి, ఒక టెంపుల్ కూడా ఉంది, శివాలయం ఉంది. ఆ చల్లటి నీళ్ళలోని స్వచ్ఛమైన గాలి నీరులోని చక్కగా విశ్రాంతి వాటర్ ఫాల్స్ నుంచి నేరుగా మేము మా రిసార్ట్స్కి వెళ్ళిపోయాం. 7 హిల్స్ అంట. ఈ కొండ ప్రాంతంలోని ఇండివిజువల్గా రూమ్స్ కట్టారండి. భలేగా ఉంది. లోపల చూస్తే ఇంకా చాలా బాగుంది. ప్రకృతి మధ్యలో, ప్రకృతి తల్లి ఒడిలో ఉన్నట్టుంది. రూమ్ అయితే చూపిస్తాను రండి. లోపలికి వచ్చి చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అడవిలో ఇంత మంచి రూమ్ దొరుకుతుందని మేమైతే అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. మనకి అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటో తెలుసా? వాష్రూమ్ అండి. చాలా క్లాసీగా ఉంది. నాకైతే ఆ బాత్ టబ్ చూడగానే ఇంకా చెక్కలు వచ్చేసాయి. సో మళ్ళీ తినేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సైట్ సీయింగ్కి బయలుదేరాం. ఈ లొకేషన్ చూస్తూ అయితే నాకైతే అట్లానే అక్కడే ఉండిపోవాలనిపించిందండి. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మేము బుక్ చేసుకున్న ఏసీ బోట్స్ అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుంది కదా. ఇక్కడి నుంచి మనం బోటు ప్రయాణం మొదలవుతుంది. సో లోపల వ్యూ అయితే ఇట్లా ఉంది. ఇంకా జనాలు ఎవరు రాలేదు, నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారనమాట. సో ఇది ప్యాకేజ్ అండి. పర్ పర్సన్ 6K అనమాట. ఇక్కడ మనకి టిఫిన్స్, లంచ్ అన్నీ ఇస్తారు. సో లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు. అందరం వేసుకున్నాం. మే 7న మేము ఈ ప్రయాణం స్టార్ట్ చేసాం. మాకైతే చాలా బాగా అనిపించింది. బోట్లో ఎక్కేసరికి ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్. చూడండి అక్కడ ఉన్న ఊర్లన్నీ ఖాళీ చేయించారంట పోలవరం ప్రాజెక్ట్స్ కోసం. నేనైతే మరో డ్రీమ్ వరల్డ్లో ఉన్నట్టయితే నాకైతే అనిపించిందండి. చిన్న టైటానిక్ పోజ్ ఇచ్చాను కానీ చాలా భయం వేసింది. ఇదిగోండి పోలవరం ప్రాజెక్ట్ సగం ఆగిపోయి ఉన్నది. అక్కడి నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. నీటికి ఆకాశంకి మధ్యలో ప్రయాణం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. 4 అవర్స్ జర్నీ బోట్లో అనగానే నేనైతే చాలా బోర్ అయిపోయాను. కానీ బోర్ అవ్వకుండా వీళ్ళిద్దరైతే మాకు బాగా ఎంటర్టైన్ చేయించారు. అందరితో ఆటలాడించారు, పాటలు పాడించారు. ఇప్పుడు కనిపిస్తుంది మీకు పాపికొండలు. వీటి రెండిటి మధ్య నుంచి బోట్ ప్రయాణం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. జై హనుమాన్. లంచ్ టైం అయ్యేసరికి కిందకి అందరం వచ్చాం అనమాట. అక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ దృశ్యాన్ని చూస్తుంటే అట్లానే చూస్తూ మైమర్చిపోయానండి. ఎంత వీడియోలు తీసిన, ఎన్ని ఫొటోస్ తీసిన, ఆహా ఆ ఫీలింగే వేరు. సో డ్రాపింగ్ ప్లేస్ పేరంటాలపల్లి అంటే ఇక్కడ మాకు దింపేశారు. ఇక్కడ నుంచి భద్రాచలం ప్రయాణించాం.